జీవ వైవిధ్యంలో కొన్ని వాస్తవాలు. సునామీని అడ్డుకోగల సత్తా వేటికుందో తెలుసా? మడ అడవులకి. జీవ వైవిధ్యానికి నెలవులు మడ అడవులే. ఇందులో 1100 రకాల వృక్షజాతులు, 3700 రకాల జంతు జాతులు ఉన్నాయి. గత శతాబ్ద కాలంలో వ్యవసాయ పంటల్లో ఉన్న జన్యు వైవిధ్యం 75% పైగా అంతరించిపోయింది. అంటే కొన్ని కోట్ల రకాల పంటలు, వాటి విత్తనాలు రైతుల నుంచి శాశ్వతంగా దూరమయ్యాయి. మీకు తెలుసా? ప్రపంచ జనాభా ఆహార అవసరాలకు 90% ఆధారం కేవలం 15 రకాల వృక్షజాతులు, 8 రకాల జంతు జాతులు. పుట్టుక నుంచి గిట్టే వరకు గోవు మనిషికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. పాల పోషకాలను, మూత్రం ఔషధంగాను, పొలాల్లో ఎరువుగా పనికి వస్తుంది. మన పురాణాల్లో గోవుకి ఒక విశిష్ట స్థానం ఉంది. మన దేశంలో గోవుని చాలా గౌరవిస్తారు. అలాగే ఈ రోజు చాలా మంది గోవును పూజించే వాళ్ళు కూడా మనలో ఉన్నారు. వ్యవసాయ రంగం తర్వాత అంతే ప్రాముఖ్యం ఉన్న రంగం పాడి పరిశ్రమ. మన దేశంలో మనిషి ఆరోగ్యం గోవు పాలతో, గోమూత్రంతో అనాదిగా ముడిపడి ఉంది. అంకుష్ స్వచ్ఛంద సంస్థ ఈ ప్రదర్శనలో గత 250 సంవత్సరాలుగా గోవుకు సంబంధించిన అనేక వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో ఆవు పేడతో, మూత్రంతో, మజ్జిగతో నడిచే గడియారాలను ప్రదర్శిస్తున్నారు. వీటికి బ్యాటరీలు కానీ, విద్యుత్ శక్తి గాని వాడకపోవటం గమనార్హం. ఆవు పేడలో ఉన్న విశిష్టత ఏమంటే దాంతో మనం ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఈ విధంగా మనం గోమయంతో గడియారాన్ని నడపవచ్చు. ఆ ఆవు పేడలో కూడా మనకు ఎలక్ట్రిసిటీ ఉంది. దాంతో మనం గడియారాలు నడపవచ్చు. అదేవిధంగా మన బెడ్ ల్యాంప్స్, ఇటువంటి లైట్స్ కూడా నడుపుకోవచ్చు. దీంట్లో మేము వాడిన రసాయనకాలంటూ ఏమీ లేదు. కేవలం మేము తీసుకున్నది 2 డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు. మన ఇంట్లో వాడకానికి వదిలేసిన ప్లాస్టిక్ డబ్బాలలో మీకు ఎంత మోతాదులో మీరు కావాలంటే అంత మోతాదులో చేసుకోవచ్చు. ఈ మోతాదులో పెట్టుకొని మామూలుగా మనకు 2 రేకులు దొరుకుతాయి బజార్లో. ఒకటి వచ్చేసి కాపర్, ఒకటి వచ్చేసి జింక్. కాపర్ వచ్చేసి మనకు పాజిటివ్ రేసెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, జింక్ వచ్చేసి మనకు నెగిటివ్ రేసెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం కాపర్ పెడతాం ప్లస్ జింక్ ప్లేట్స్ పెట్టి ఈ కాపర్ ప్లేట్ నుంచి తీసుకున్న వైర్ ని మనం పాజిటివ్ కి కనెక్ట్ చేస్తాం. అండ్ జింక్ నుంచి తీసుకున్న ప్లేట్స్ నుంచి వచ్చిన వైర్ నెగిటివ్ కి కనెక్ట్ చేస్తాం. దట్స్ ఆల్, యువర్ వాల్ క్లాక్, మీ కార్ క్లాక్ నడిపోతుంది. ఎన్నో సంవత్సరాల ముందు కనకరేగ్ అనే ఆవు కొమ్ముతో తయారు చేసిన బూరవాయిద్యం ప్రదర్శనకు వచ్చిన వారందరినీ ఆకర్షిస్తోంది. అలాగే కొమ్ము నుంచి తయారు చేసిన నగలు స్త్రీలను ఆకట్టుకుంటున్నాయి. జీవ వైవిధ్యం కాపాడటంలో ప్రతి జంతువు ముఖ్యం. కాబట్టి అంకుష్ సంస్థ వారు ఆవు మనిషికి చేస్తున్న మేలు దృష్టిలో పెట్టుకుని వాటిని కాపాడాలనే సందేశం ప్రజలకు అందటం కోసం ఈ ప్రదర్శనను COP11లో ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొత్తం 64 రకాల జాతుల ఆవులు ఉన్నాయి. వాటిలో 27 రకాల జాతులు అంతరించిపోయినాయి. ప్రస్తుతం 37 రకాల జాతులు, ప్రస్తుతానికి అన్ని 28 రాష్ట్రాల్లో 37 రకాల జాతులు ఉన్నాయి. వాటిలో మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పొంగనూరు మరియు 23 రకాల జాతులు ప్రదర్శనకు ఉంచబడినాయి. దీనిలో ముఖ్యంగా 2 పవిత్రమైన నల్ల కపిలావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవిత్రంగా పూజించేది. దాంతోపాటు బంగారు రంగులో ఉన్న గోల్డెన్ కపిల కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆది శంకరాచార్యులు వారు అప్పటి నుంచి పూజించే బంగారు కపిలావు కూడా ఇక్కడ ప్రదర్శనకు రాబడింది. మరియు కేరళ రాష్ట్రం చెందిన వెచ్చూరు జాతి నవంబర్ 9, 2010 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కాబడింది. దాని ఎత్తు 30 ఇంచులు. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన పొంగనూరు 26 నుంచి 28 ఇంచులు ఉన్నది, కానీ దానికి మనం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు.
ఈ రోజు సదస్సు విశేషాలు. రేపటి సదస్సులో మన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పర్యటన విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.